నమస్కారం, బాగున్నారా? బాగున్నాం అక్క, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. మీ అందరూ దీవిస్తా ఉంటారు, నేను బాగుంటా ఉంటాను. మీరందరూ నన్ను చూస్తానికి వస్తారు, నేను బాగుంటాను. సండే వచ్చింది, స్వాతి ప్రీతి వీడియో వచ్చింది. ఇవాళ కలెక్షన్ ఏంటక్క? కలెక్షన్ అయితే చాలా ఉంది, చాలా బాగుంది. మీ అందరికి నచ్చేది, మీరు మెచ్చేదే ఉంది మన దగ్గర. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ స్వాతి ప్రీతి సారీస్ అండ్ కట్ పీసెస్. షాప్ నెంబర్ 113 నెంబరు. బీ బ్లాక్ లో క్లాస్ కి వచ్చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తగులుతుంది షాపు. నేను గాని అన్నయ్య గాని మా అమ్మ ఎవరో ఒకళ్ళం కనిపిస్తాం. మీకు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకైతే అసలు ఇంకేం చెప్పక్కర్లేదు, వాళ్ళు వచ్చేస్తారు. కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం అడ్రస్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది అంతే అనమాట. గుంటూరు అమ్మ గుర్తుంచుకోండి. మన షాప్ సండే ఉండదు. సండే నైట్ వీడియో అప్లోడ్ అవుతుంది. సండే నైట్ నుండి సేల్ జరుగుతుంది. హోల్సేల్ వాళ్ళు పలానా శారీస్ ఇన్ని కావాలి, ఇన్ని బండిల్స్ కావాలని, లేకపోతే ఇన్ని శారీలు కావాలని చెప్తారు. సింగిల్స్ కావాలనుకున్న వాళ్ళు ఒకేసారి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పెట్టేసేయండి. సింగిల్ కి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది, ఆ వేరియేషన్ కూడా వినండి. నైట్ ఉండే సేల్ స్టార్ట్ అయితే అమౌంట్ వేస్తేనే మీ శారీస్ మీకు పక్కన ఉంటాయి. తెల్లారేస్తామంటే నేను ఓకే అంటాను కానీ ఉండిద్దని గ్యారంటీ నాకు లేదు, ముందే చెప్తున్నాను. ఇంకా షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి నైట్ 6:37 దాకా కన్ఫర్మ్ ఉంటాము. ఇంకా తర్వాత ఎవరైనా లేట్ అవుతుంది రావాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక కాల్ చేయండి, వెయిట్ చేస్తాము. మండే నుంచి సాటర్డే వరకు సేమ్ టైమింగ్స్ షాప్ ఓపెన్ లో ఉంటుంది, ఎప్పుడు కూడా క్లోజ్ ఉండదు. ఇంకా ఏదైనా భూకంపం వస్తే తప్పితే. ఇప్పుడు మన కలెక్షన్ ఏంటంటే అందరు చాలా మంది ఫుల్ శారీస్ అడుగుతున్నారు. ఏంటంటే సిల్క్ లో మన దగ్గర కట్ శారీస్ ఆల్ వెరైటీస్ ఉంటాయి. 90%. ఫుల్ శారీస్ కూడా మిక్స్లు, పట్టులు, మిస్టేక్ శారీస్ అన్ని ఉంటాయి. సిల్క్ శారీస్ కూడా ఉంటాయి. ఈ రోజు ఏంటంటే సిల్క్ తెప్పించామన్నమాట. చాలా మంది పెట్టుబడికైనా కానీ డైలీ యూస్ కైనా కానీ సేల్ చేసుకునే వాళ్ళు కూడా అడుగుతున్నారు అనమాట. చాలా రోజులైంది సిల్క్ శారీస్ వీడియో చేయండి కొంచెం మెథడ్ చీరలో అని. అందుకని చెప్పేసి ఈ రోజు విత్ రీజనబుల్ ప్రైస్ తో చీర జాకెట్ బారు చీర సెట్ వైజ్ చాలా బాగున్నాయి. క్వాలిటీ మెత్తగా ఉంటాయి. షిఫాన్ క్లాత్ అనుకుంటా అవి. ఒకసారి అన్నీ మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాడు. ఇంకోటి మెయిన్ ఇది ప్లెయిన్ స్పెషల్ శారీ వస్తుంది. ఇప్పుడు ఆ శారీకి ఏదైనా డిజైనర్ బ్లౌజ్. ఇప్పుడు నేను ఏదైతే కట్టుకోలేకపోయాను కానీ ఈ ఎండలకి కట్టుకొని చూపిస్తా. లాస్ట్ టైం కూడా చూపించాను. ప్లెయిన్ లో మనకి డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ లేదు, బ్లౌజ్ మనం పేర్ చేసుకోవాలి. ఉంది ఏదైనా బ్లౌజ్ అనుకున్నా కూడా దానికి మ్యాచింగ్ అయ్యే శారీ తీసుకోవచ్చు. ఓకే అక్క. శారీతో మనకి రీజనబుల్ ప్రైస్ తో శారీ వస్తుంది. ఆ బ్లౌజ్ సెట్ చేస్తే అలాగే కట్ శారీస్ కూడా ఉన్నాయి ప్లెయిన్ లో. అది కూడా ప్రైస్ బాగుంటది, మీకు అందరికి నచ్చే ప్రైస్ అన్నమాట. అయితే ఇవాళ ఫుల్ శారీస్ కట్ శారీస్ రెండు ఉన్నాయన్నమాట. ఇదేంటంటే ఆపలేకపోతున్నాం. ఎలా మొదలు పెడతామో మనకు తెలియదు కానీ కొన్ని వారాలు అలాగే ఒక ఐటమ్ కంటిన్యూ అవుతూ ఉంటది. అవును, ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయిన లాట్ అన్నమాట. మీరు ఇంతకు ముందు చూసారు, కొన్న వాళ్ళు మళ్ళీ పాపం ఒక రోజు ఒక 2 కట్టలు వేయించుకుంటే తెల్లారి నైట్ మనం బస్ కేసు తల్లికి తెల్లారికి వెళ్ళిపోతాయి. మళ్ళీ తర్వాత రోజే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అట్లా కొంతమందికి లేవని చెప్పున్నాను, వాళ్ళ కోసం మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. లాట్ కూడా మళ్ళీ రీస్టాక్ అయింది. క్రష్ మాత్రం అవ్వలేదప్పా. ఎంతమంది అడిగారు క్రష్ అవ్వలేదు, ఎక్కడ దొరకలేదు. మనం కూడా కటింగ్ చేసాను, కొంచెం టైం పట్టింది. మళ్ళీ వస్తే తప్పకుండా మీకు పెడతాను. ఇప్పుడు కలెక్షన్ అయితే చూసేద్దాము. కట్ శారీస్, ఫుల్ శారీస్, విత్ బ్లౌజ్, వితౌట్ బ్లౌజ్ అన్ని ఉన్నాయి, అన్ని రకాలు. చూడండి, మీ అందరు ఆశీర్వదించండి. కావాలనుకున్న వాళ్ళు త్వరపడి కాంటాక్ట్ అవ్వండి. ఇక అన్న టైం అయితే ఇచ్చేద్దాం కంపల్సరీ. బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ప్రస్తుతానికైతే బాగాలేదు, జ్వరం వచ్చింది పాపం అన్నకి. ఓకే అన్న. సరే, ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి మంది ఫుల్ శారీస్, బార్ చీరలు. చాలా మంది మనల్ని అడుగుతున్నారు లేజర్లు పెట్టండి బార్ చీరలు అయ్యని. ఇది కూడా లేజర్ కంటే తీసేసే క్లాత్ అయితే కాదు, మోర్ షిఫాన్ అంటారు. ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇళ్ళకాడ అమ్ముకునే ఆడవాళ్ళకైతే చాలా అనువుగా ఉంటుంది. రేట్ కూడా రీజనబుల్ గా వస్తుంది. ఫ్రెష్ సెట్ వేజ్ మిక్స్లు గానీ సెకండ్స్ గానీ అట్లాంటి కాదంటే మిస్ప్రింట్లు అలాంటి వచ్చే గానీ వీవింగ్ డిఫెక్ట్ గానీ కాదు, అచ్చంగా ఫ్రెష్ కాకపోతే మనం కవర్ ప్యాకింగ్ లేకుండా తెప్పించుకున్నాం. అంటే రేటు తక్కువ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఒకటి తగ్గించుకుంటే రేటు తగ్గుతా వస్తుంది. అందుకని చెప్పి పెట్టాము. ఇలా వచ్చేదానికి మొత్తం 8 డిజైన్లు వస్తాయి. ప్రతి కట్టకి 8 డిజైన్ల మొత్తం కూడా 8 డిజైన్లు, టోటల్ 8 డిజైన్లు. ఆ 8 డిజైన్లో వచ్చేదానికి 4 రంగులు వస్తాయి డిజైన్ కి. డబల్ సెట్లు అనమాట ఇవి. ఇలా అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే 4-5 సెట్లు తీసుకున్నా కూడా ఒక 20 చీరలు అవుతాయి. ఒక 20 చీరలు అట్లా అనమాట. అంటే మనకి వైట్ స్పెషల్, ఇలా కలర్ చార్ట్, మనకి డార్క్ అలా ఉంటాయి అనమాట. చీర జాకెట్ వస్తుంది కదన్నా, ఓపెన్ చేద్దాం, చీర ఓపెన్ చేసి చూపిద్దాము. చీర జాకెట్ అయితే వస్తుంది. క్లాత్ ఎలా ఉంటుందో ఏందో అనుకోవద్దమ్మా. క్లాత్ అయితే నెంబర్ 1 గా ఉంటుంది. క్లాత్ అయితే బాగుందండి. అంటే మనకి వచ్చేసరికి ఇప్పుడు జార్జెట్లు అంటారు చూసారా, కొంచెం దానికి కొంచెం దీటుగా అయితే ఉందన్నమాట. చీర జాకెట్ వస్తుంది. ఇది జాకెట్ వచ్చింది, ఇదంతా కూడా మనకి చీర. ఓకే అన్న. డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి.
ఆల్మోస్ట్ మనం పెట్టాలి అనుకున్నామంటే క్వాలిటీ ప్లస్ కటింగ్ రెండు కరెక్ట్ గా ఉన్నాయి అయితేనే మనం పెడతాం. అది కూడా మనకు తక్కువ రేట్ రావాలి. తక్కువ రేట్ మనం అమ్ముకునే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి చాలా ఉన్నాయి. తక్కువ రేట్ కి రావాలి, మంచి క్వాలిటీ కావాలి, కటింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, అన్ని చేయాలి. ఓపిగ్గా వెయిట్ చేస్తా ఉంటే అట్లాంటివి కూడా దొరుకుతాయి. దొరికినప్పుడు మనం పెట్టేస్తాం. ఓకే అన్న. ఇది ఒక డిజైన్ కదా. ఈ డిజైన్ లో వచ్చేసరికి 4 రంగులు వస్తాయి. ఈ డిజైన్ లో మనకి పింక్, అలానే మనకి సీ బ్లూ అండ్ బిస్కెట్ కలర్. ఓకే అన్న. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన కలర్ వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ అన్నమాట. అండ్ లాస్ట్ పింక్, అలానే మనకి స్కై బ్లూ. ఓకే అన్న. 6 రంగులు 4 రంగులు 6 రంగులు అట్లా వస్తాయి సెట్ వైజ్ గానే. ఇట్లా ప్రతి డిజైన్ చూసుకోండి. డిజైన్స్ అన్ని కూడా మీకు కొత్త డిజైన్స్ అండి. మనకి ఫ్లోరల్, డిజిటల్, డాట్ డిజైన్, వైట్ స్పెషల్, అలానే మనకి వచ్చేసరికి లైన్స్ అండ్ సన్న పూల డిజైన్ స్టైల్ ఇలా ఉంటాయి అన్నమాట. మనకి మౌస్ అన్న, మౌస్ క్రేప్, ఇది మౌస్ షిఫాన్. ఓకే అన్న. ఇంకోటి ఓపెన్ చేస్తున్నావా? ప్రెజెంట్ వస్తుంది. దీనికి జెరీ లైన్స్ వస్తాయి. జెరీ లైన్స్ వచ్చినాయి. పళ్ళు ఇదంతా సారీ. ఓకే, మొత్తానికి వచ్చింది కదా. బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి మనకి చీర మొత్తం కూడా ఇలా మనకి సిల్వర్ లో లైన్స్ వచ్చాయన్నమాట. లైట్ వెయిట్ గా ఉంటుంది. సమ్మర్ కి యూస్ఫుల్ గా డైలీ వేర్ గా చాలా బాగుంటుంది అనమాట. ఇది పళ్ళు వస్తుంది. మొత్తం కూడా ఫ్రెష్ ఐటమ్ కదన్నా. ఓకే అన్న. వైట్ స్పెషల్ కూడా ఉంది కదా. డిజైన్స్ అన్ని కూడా మీకు 8 డిజైన్స్ అయితే వచ్చాయండి. ప్రతి డిజైన్ కూడా 2 కలర్స్, అంటే మనకి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ 2 వస్తాయి పీసెస్. అంటే సెట్ వైజ్ గా చూసుకుంటే 4 రంగుల నుంచి 6 రంగులు వస్తాయి. ఇది బ్లౌజ్. ఇదంతా కూడా చీర. ఓకే అన్న. డిజైన్స్ బాగుంది కదన్నా. బాగుంది. అంటే మనకి డిజైన్ గానీ అంటే చాలా సింపుల్ గా డైలీ వేర్ కలెక్షన్ గా డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది అనమాట. తక్కువ రేట్ లో కూడా ఇవ్వడానికి కూడా బాగుంటుంది. వైట్ లో. ఓకే, వైట్ లో కూడా కలర్ చార్ట్ స్పెషల్ ఉందండి. రాయల్ బ్లూ, గ్రీన్, అలానే మనకి లక్స్ గ్రీన్ షేడ్, అలానే బచ్చల పండు కలర్ అనమాట. ఇలా కలర్ చార్ట్ అయితే వచ్చేసిందని. ఓపెన్ పిక్. సో ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ వస్తుందన్న. ఇది బ్లౌజ్. చీర మొత్తం కూడా వైట్ మీద మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. క్వాలిటీ చాలా బాగుందండి. మీరు యూజ్ చేసుకోవడానికి సమ్మర్ కి చాలా బాగుంటాయి అనమాట. కలెక్షన్ అనేది ఫుల్ డైలీ వేర్ కలెక్షన్. ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది. ఓకే, డిజైన్స్ చాలా వస్తాయి. 8 డిజైన్లు. డిజైన్ కి 4 రంగుల నుంచి 6 రంగులు వస్తాయి. ఎన్ని సారీస్ కావాలన్నా కూడా అన్ని ఉంటాయి అనమాట. హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి. అన్న రేట్ ఎలా పడుతుంది ఇప్పుడు? కేవలం 210 రూపాయలు. 210 కేవలం హోల్సేల్ రేట్. సింగిల్ కావాలంటే మాత్రం 50 రూపాయలు ఎక్స్ట్రా. 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి చీర మీద. సింగిల్ అనేసరికి మెయిన్ కలర్స్ అనేవి, ఎందుకంటే హోల్సేల్ వాళ్ళకి కూడా కలర్ చార్ట్ మిక్స్ అవ్వాలండి. కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు సింగిల్ సారీకి +50 అనేది ఎక్స్ట్రా ఉంటుంది. హోల్సేల్ కి 210, 210 అంతేనా? తీసి పంపించే వాళ్ళు కొద్దిగా క్లారిటీగా తీసి పంపించుకోండి అమ్మా. చూసుకోండి, డిజైన్లు అన్ని కరెక్ట్ గా వస్తున్నాయి. ఏ డిజైన్ లో కావాలి, ఏ కలర్ కావాలి అనేది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఎస్ అన్న. కేవలం 210 రూపాయలు హోల్సేల్ అయితే. ఓకే అన్న. నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి ఇది ఫుల్ శారీ అమ్మా. ఓన్లీ శారీ, బ్లౌజ్ రాదు. ఓన్లీ శారీ 5.5. ఇది ఆల్రెడీ మనం అంత ముందు పెట్టి అమ్మిందే. కాకపోతే కస్టమర్స్ కొంతమంది చాలా మంది అడిగారు రిపీట్ కావాలని. అందుకని చెప్పి అప్పుడు ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చింది ఫుల్ శారీస్. అది కూడా ఫుల్ శారీస్. పైగా రేట్ కూడా వేరియేషన్ వస్తుంది. అప్పుడు పెట్టినడికి ఇప్పుడు పెట్టినడికి కొద్దిగా తగ్గిద్ది రేటు. ప్రైస్ అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట. ఓన్లీ శారీ. దీనికి బ్లౌజ్ ఏంటంటే పేరింగ్ వేస్తారు ఏదో ఒకటి. శారీ మీద కూడా ఇట్లా మనకి జెరీ లైన్ స్టైల్ అయితే వచ్చింది. అది కూడా మనకి ముద్ద జెరీ లైన్స్ అండి. శారీ మొత్తం కూడా వస్తుంది అనమాట. మనకి ఫుల్ శారీ అయితే ఉంటుంది. బ్లౌజ్ మాత్రం రాదు. చక్కగా మీరు కాంట్రాస్ట్ గా ఏ కలర్ సెట్ అవుతుందో అలా మనం చూస్ చేసుకొని ఉన్న బ్లౌజ్ అనేది బ్యారప్ చేసుకోవచ్చు. ఇలా వీటిలో ఎన్ని కలర్స్ వస్తాయన్న? ఒక బండిల్ కి 20 రంగులు వస్తాయి. 20 రంగులు వస్తాయి అనమాట ఒక బండిల్ కి. ఒక్కో చీర ఒక్కో మోడల్ గా వస్తుంది. ఓకే, అంటే ఒక చీరకు సంబంధం లేకుండా ఇట్లా మనకి జెరీ లైన్స్, ఇలా మనకి బ్లాక్ డిజైన్, ఇది సన్న లైన్స్, ఇది బార్డర్ స్టైల్ వచ్చింది, సీక్వెన్స్ లైన్స్. ఓకే, అంటే ఒక డిజైన్ సంబంధం లేదు. ఇట్లా కనపడడం బాగుంటుంది అనమాట. ఓకే, బ్లాక్ బాగుందన్న ఐటమ్. హెవీ కలెక్షన్ బాగుంది. పిస్తా గ్రీన్ కలర్ ఫుల్ శారీ వస్తుంది అనమాట. వీటిలన్నిటి కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది బ్యారప్ చేస్తే చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం గ్రాండ్ ఫ్యాన్సీ వేర్ గా ఉంటే మాత్రం ఇంకా శారీ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. బండిల్కి వచ్చేసరికి 20 కలర్స్ ఉంటాయండి మీకు. డార్క్ రెడ్ కలర్, ఇంకా మెరూన్, ఇట్లా మనకి కలర్ చార్ట్ కూడా చాలా ఉంటుంది.
ఇంకా ఉన్నాయన్న కలర్స్ వస్తానే ఉంటాయి అనమాట. మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అండ్ డిజైన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. డార్క్ ఉంటే మినిమం 10 తీసుకోవాలి ఈ కలెక్షన్ లో అయితే, ఎందుకంటే రేట్ కూడా తక్కువ. పోయినసారి మనం 250 రూపాయలు అమ్మాం, ఇప్పుడు వచ్చేసరికి 210 రూపాయలు. 210 క్వాలిటీ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ సేమ్ ప్యాటర్న్ అంతా ఒకటి. ఇప్పుడు అసలు పీస్ కూడా మిగలలేదు, చాలా మంది సో ఆ ప్రైస్ కే ఒక పీస్ కూడా మిగలలేదంటే ఇప్పుడు ఇంకా తగ్గి వచ్చింది కాబట్టి ప్రైస్ అనేది తొందరగా త్వరపడండి. క్వాలిటీ అయితే చెప్పాల్సిన పని లేదు, సూపర్ గా ఉంటుంది. సూపర్ ఉందన్న, నైస్. 210 మినిమం 10 చీరలు అనేది ఇదే కలెక్షన్ లో తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు సింగిల్ కావాలన్న వాళ్ళకి చాయిస్ 50 రూపీస్ అనేది కంపల్సరీ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే అన్న, ఇంకొక చీర తీద్దామా మనం ఏదైనా స్పెషల్ గా. ఇవన్నీ కూడా కొంచెం డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి బొటిక్ స్టైల్ కలెక్షన్ అయితే వస్తుంది. అంతా కూడా మనకి ఫుల్ శారీ అయితే ఉంటుంది కాబట్టి మీకు డిజైన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి చాలా అంటే కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే విడిగా కొనాలంటే మీటర్ లెక్క వచ్చేసరికి 120 రూపాయలు అట్లా అమ్ముతున్నారు. ఓకే ఓకే. ఫ్యాబ్రిక్ ఐటమ్ ఇదే మనం లాంగ్ ఫ్రాక్ కుట్టించినా కూడా చాలా కాస్ట్ ఉంటుంది. బయట అమ్మేవాళ్ళు బుటికుల్లో 2500, 3000 అట్లా అమ్ముతారు. అంటే మనకి ఫుల్ ఫ్యాన్సీ వేర్ లో మనకి బొటిక్ స్టైల్ కాబట్టి ఆ మాత్రం ప్రైస్ అనేది ఉంటుందండి. అది కూడా మనకి వీటిలో కలర్ చాయిస్ కూడా ఉంది, మీకు హ్యాపీగా కలర్ చాయిస్ కూడా చేసుకోవచ్చు. ఎలా ఉంది అసలు, అది కూడా మనకి 2 సైడ్స్ బార్డర్ స్టైల్స్ బాగుంది. అవును బాగుంది, చాలా బాగుంది. కలెక్షన్ మాత్రం అసలు తీసిపోయేది లేదండి. సూపర్ కలెక్షన్ అండ్ ప్రైస్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఇలాంటి కలెక్షన్ అలాంటి ప్రైస్ అంటే చాలా రేర్ అనమాట. అసలు ఎవరు ఇవ్వలేరు మార్కెట్ లో కానీ ఎక్కడైనా కూడా. మిగతా వీడియోస్ కూడా మీరు వాచ్ చేయండి, ఇలాంటి కలెక్షన్ అనేది మీరు చూసుండదు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. మినిమం 10 చీరలు తీసుకుంటే 210 రూపాయలు అయితే పడుతుంది. 1, 2, 3 కావాలన్న వాళ్ళకి +50 అనేది ఎక్స్ట్రా ఉంటుంది. వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, ఏం చెప్తున్నాము ఏం చూపిస్తున్నాము అనేది మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు తర్వాత వీడియో మొత్తం చూసిన తర్వాత మీరేం తీసుకోవాలనుకున్నారో అది ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ లిమిటెడ్ ఐటమ్స్, ఎక్కువ ఉండవు. అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్. అన్న లిమిటెడ్ అని చెప్పాడంటే అది ఇంకా లిమిటెడ్ అండి. ఎందుకంటే చాలా లిమిట్ గా ఉంటుంది స్టాక్ అనేది. ఎందుకంటే వీడియో పెట్టే లోపే అన్నకున్న కస్టమర్ హోల్సేలర్స్ ఆల్రెడీ కాల్ చేసి పర్చేస్ చేయడం అయితే చేస్తూ ఉంటారు. బట్ లిమిటెడ్ కాబట్టి బండిల్ తీసుకుంటా అన్నా కూడా ఇలా తీసుకోవచ్చు. అలాగే అన్న, ఇలా కలర్ చార్ట్ వస్తుంది, మ్యాచింగ్ వస్తుంది, చాలా బాగుంటాయి. ఓకే అన్న. తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఇళ్ళకడ అమ్ముకున్న వాళ్ళకి ఫ్యాబ్రిక్ ఐటమ్ గా చాలా అనువుగా ఉంటుంది. అవును, ఎందుకంటే ఒక కలర్ సంబంధం ఉండదు, డిజైన్ కలవదు కాబట్టి ప్రతి పీస్ అనేది సేల్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఐటమ్ చూద్దామా. ఇప్పుడు మనం చూసేది ఈ వీడియోలో స్పెషల్ కలెక్షన్. ఓకే, ఎందుకంటే ఇది వచ్చేదానికి ఫ్యాబ్రిక్ ఐటమ్, అలాగే షోరూమ్ ఐటమ్ బయట విడిగా దొరకవు. అంటే ఇప్పుడు చూపించే ప్యాటర్న్ దొరికింది, కాకపోతే ఈ క్లాత్ దొరకదు, క్వాలిటీ అనేది రాదు. ఇది వచ్చేదానికి రంగోలీ అంటారు. ఇది వీర్ కంపెనీ బ్రాండెడ్ క్వాలిటీ. షోరూమ్ కి వెళ్తే బార్ చీర వచ్చేదానికి 1270 రూపాయలు. ఫుల్ శారీ ఇప్పుడు మనం పెట్టేది అంటే ఇదే బ్రాండెడ్ లో షోరూమ్ ఐటమ్ అయితే అంత ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు మన షోరూమ్ కి వెళ్ళి కొనాలంటే 1270 రూపాయలు. ఓకే ఓకే అన్న, రిటైల్ రేటు. హోల్సేల్ గా వచ్చేదానికి 890 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయలు అలా ఉంటుంది. క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది. ఇందులో ఇంతకు ముందు మనము డిజైన్స్ 650 రూపాయలు. ఓకే, డిజిటల్ ప్రింట్లు అని చెప్పేసి క్వాలిటీ హెవీ క్వాలిటీ అని చెప్పి. కానీ ఆ సరుకు అయితే చాలా మంది ఎగబడ్డారు. ఎంత హై క్లాస్ వాళ్ళు వచ్చారు, హై క్లాస్ అలా సారీస్ కోసం. ఇప్పుడు అలాగే ఈ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. ఓపెన్ చేసి చూపిద్దాము. అలాగే ఇట్లా రంగోలీ సారీస్ అంటారు. అంటే ఇది మనకి బ్రాండెడ్ కంపెనీలో వస్తుంది. అది కూడా మనకి ఫుల్ హెవీ క్వాలిటీ చీరలు అనమాట. చీర చేయాల్సిన మొత్తం డిజిటల్ ప్రింట్. ఇది లోపల పక్క బయట. ఇది వచ్చేదానికి బ్లౌజ్ బాగా క్రేజ్ ఉన్న సారీస్. వాస్తవంగా అయితే ఇది కిందకి వస్తుంది డార్క్. అంటే బార్డర్ వైజ్ గా ఏటైనా మనకి ఇష్టమైన కలర్ కిందికి కానీ పైకి కానీ అలా కట్టుకోవచ్చు. సారీ పైగా కటింగ్ కూడా కొలత వచ్చేసరికి 6.5 మీటర్ వస్తుంది. బాగుందన్నా, బాగుంటుంది. మరి కంపెనీ కదా బాబా, ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. చాలా బాగుంది, సూపర్. కలర్స్ వస్తాయి అన్ని. క్వాలిటీ బాగుంది, ఫుల్ డిజిటల్ ప్యాటర్న్ లో మొత్తం డిజిటల్ అన్నమాట. ఇప్పుడు మనకి దీనికి ఏ బ్లౌజ్ వచ్చిందన్న మీరు ఓపెన్ చేసిన చీరకి? దీనికి బ్లూ కలర్ వస్తుందా? ఓకే అన్న. దీనికి వచ్చేదానికి గ్రీన్ వస్తుంది. గ్రీన్ అట్లా ఎందుకు వస్తాయి అంటే ఆ పైన గ్రీన్ వస్తుంది ఇలా మనకి
అందుకనే అదే ప్యాటర్న్ బ్లౌజ్ వస్తుంది మనకి శారీ మొత్తం కూడా ఇలానే షేడెడ్స్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే రంగోలీ. అవును ఏంటంటే పెన్సిల్ క్రేప్ లో వస్తుంది, కాకపోతే ఇది రంగోలీ. ఇప్పుడు మనకి ఒరిజినల్ బ్రాండెడ్ క్వాలిటీ డిజిటల్ లో అయితే వచ్చేసింది అనమాట. మనకి ప్యూర్ బ్రాండెడ్ క్వాలిటీ అయితే వస్తుందండి. మీకు ఫుల్ కలెక్షన్ అనేది హెవీ క్వాలిటీ అయితే అవైలబిలిటీ ఉందన్నమాట. ఈ క్వాలిటీ ఇప్పుడు మనం వీడియోలో చూపించే దానికంటే డైరెక్ట్ గా వచ్చి చూస్తే క్లాత్ ఏంటనేది అర్థమైంది. అవును కరెక్ట్ అన్న. ఏదైనా వచ్చి చూస్తే రేట్ ఉందా అనే కామెంట్లు వస్తాయి, అవన్నీ మనం పట్టించుకోవాలి. కానీ డైరెక్ట్ గా షాప్ కి వచ్చి చూసిన వాళ్ళకి క్లాత్ ఏంటనేది అర్థమవుతుంది. ప్యాటర్న్స్ అన్నమాట. క్వాలిటీ అనేది ఏంటి అర్థమవుతుందండి. ఎందుకంటే మేము ఇక్కడ పట్టుకొని టచ్ చేసి ఫీల్ అవుతున్నాం కాబట్టి ఏంటి అసలు క్వాలిటీ, శారీ అనేది కట్టుకుంటే ఎంత ఫీల్ ఉంటుంది, మనం డైలీ అంతా క్యారీ చేయగలుగుతామా అని అనుకుంటారు. సో మీకు అంతా లైట్ వెయిట్ గా ఉంటుంది, హెవీ క్వాలిటీతో ఉంటుంది. ఫుల్ పార్టీ వేర్ అన్నమాట. మనకి పార్టీస్ కేసుకెళ్తే మాత్రం వస్తుంటది, మామూలుగా ఉండదు అసలు. ఇది వచ్చేదానికి మనకి హోల్సేల్ రేటు కేవలం 500 రూపాయలు. 500 పడుతుందా? 500. అలాగే అన్న. సింగిల్ కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా, 50 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు మనకి హోల్సేల్ అంటే మినిమం ఎన్ని తీసుకోవాలన్నా? మినిమం 10 చీరలు తీసుకోవాలి. ఇప్పుడు మనకి వీటిల్లో కలర్ షేడ్స్ చూపించారు కదా, ఒక 3 కలర్స్. ఇలా మనకి ఎన్ని కలర్స్ వస్తాయి? ఆల్మోస్ట్ బండిల్ కి 8 కలర్స్ వస్తాయి. 8 కలర్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి పేస్ట్రీ కలర్స్ లో మనకి 8 కలర్ చార్ట్ అయితే వస్తుందండి. సారీ మొత్తం కూడా మనకి ఇలా షేడెడ్స్ తో వస్తుంది అనమాట. మనం అప్పుడు డిజైన్స్ అమ్మాయని చెప్పాం కదా, ఇట్లానా? నాకు అసలు ఎంతకి గుర్తు రాలా మీరు చెప్తే. డిజైన్స్ అమ్మాము కానీ చాలా ఫాస్ట్ సేల్ అయింది. ఇప్పుడు ప్లేన్ అనమాట. ఇందులో వచ్చేసరికి 8 కలర్ మ్యాచింగ్ వస్తుంది. ప్రతి సెట్ కి 8 వస్తాయి అనమాట. కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఎక్కువది కాదు, లిమిటెడ్ స్టాక్. అది కూడా మనకి బ్రాండెడ్ లో ఫుల్ ఫస్ట్ క్వాలిటీతో వస్తుంది. చీర జాకెట్ ఉంటుందండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. హోల్సేల్ గా మినిమం 10 చీరలు తీసుకునే వాళ్ళకి 500 రూపాయలు పడుతుంది. సింగిల్ కావాలన్న వాళ్ళకి +50 అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. తెలియాలంటే డైరెక్ట్ గా వచ్చి చూడండి, చూసి మీకు ఐడియా వచ్చింది. ఓకే అన్న. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కలెక్షన్ వచ్చేదానికి, ఇది వచ్చేదానికి క్లాత్ ఐస్ క్రీమ్ క్రేప్ అంటారు. ఐస్ క్రీమ్ క్రేప్ కట్ సారీస్. కట్ సారీస్ లోకి అయితే వచ్చాము. ఐస్ క్రీమ్ క్రేప్ క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, లైట్ కలర్స్ మ్యాచింగ్. ఓకే అన్న. చీర జాకెట్ ఉంటుందా? బ్లౌజ్ ఐస్ క్రీమ్ క్రేపా? భలే ఉంది. డైరెక్ట్ గా వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది. నేను చూస్తున్నా ఇక్కడ, నీ కస్టమర్ చెప్తున్నా. కలర్స్ బాగున్నాయి అన్న. డిజైన్స్ ఏంటన్నా ఇవి మనకి? ఓకే, పోచంపల్లి నేపాక్షి డిజైన్స్. అవును, ఇలా వచ్చినాయి అనమాట. ఐస్ క్రీమ్ కేక్ మనకి ఫస్ట్ టైం వచ్చిందండి. క్వాలిటీ కూడాను మీకు ఈ బ్రాండెడ్ లో అయితే ఉంటాయన్నమాట. మన సాత్విక్ మెన్స్ లో ఫస్ట్ టైం మనకి బ్రాండెడ్ కలెక్షన్ లో డిఫరెంట్ గా అయితే ఉంది. అండ్ ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఉంటుంది, పక్కా బ్లౌజ్ వస్తుంది. ఏది పెట్టినా బ్రాండెడ్ క్వాలిటీలో పెడతాం, ఎందుకంటే కంప్లీట్ జనాలకి అలవాటు చేసి. ఇది ఫ్యాబ్రిక్ ఫస్ట్ టైం కదన్నా మనం అసలు పెట్టడము. ఈ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చేసరికి మనం ఫస్ట్ టైం పెడుతున్నాము. ఐటమ్ చాలా బాగుంది అసలు, చక్కగా కలెక్షన్ లో కలుపుకోవచ్చు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు. ఇలా కలర్స్ వచ్చినాయి కదన్నా. డిజైన్స్ కి ఎన్ని కలర్స్ వస్తాయి? ఆల్మోస్ట్ బండిల్ కి వచ్చేదానికి 30 చీరలు వస్తాయి. కట్ పీస్ కాబట్టి ఆల్మోస్ట్ 30 చీరలు ఉంటాయి. డిజైన్ కి వచ్చేదానికి 4 రంగులు వస్తాయి. 4 కలర్స్ ఉంటాయా? 7 డిజైన్లు గానీ 8 డిజైన్లు గానీ. భలే ఉందన్నా, భలే ఉంది అసలు. మనకి ప్యూర్ మీనా కాటన్ కి ధీటుగా ఎలా ఉంటుందో అలా ఉంది అసలు. అవునవును. ఇది మళ్ళీ ఫుల్ వాషబుల్ కదా, మళ్ళీ ఐరన్ గానీ స్కాచ్ గానీ అలా ఏం అవసరం లేదు అసలు. గంజి పెట్టడం గానీ అలా ఏం అవసరం లేదు. కాదు కానీ చూడడానికి అలా ఉంది, ఫీల్ చూడడానికి అలానే ఉంది అసలు. ఇది ఓపెన్ చేయి, సారీ ఓపెన్ చేయి చూద్దాము. ఇది బ్లౌజ్ అయితే మేము చూసాము ఆల్రెడీ. సో ఇది బ్లౌజ్ వస్తుంది. ఇదంతా కూడా మనకి సారీ కొలతలు కూడా మనకి ఎక్కడ అసలు చూడాల్సిన పని లేదు. బాబాలే ఉంది కదా, నైస్. ఓకే అన్న. ఇది ఫస్ట్ ఒక బిట్ వస్తుంది, పోచంపల్లి స్టైల్. అయ్యా, టై హాట్ ఫ్యాన్స్ ఉంటారు అసలుగా అన్నకి. అన్నా ఏంటన్నా రాలేదు నిజంగా? రాదు, పోనీలే వస్తదిలే. అసలు వీటికి అవసరం లేదు, ఎందుకంటే అంత శారీ మొత్తం కూడా ఒకటేలా చాలా బాగుంటది. బాగుంటుంది. ఇప్పుడు మనకి బండిల్లో ఉన్న కలర్ చార్ట్ అయితే చూసేద్దాము. సో ప్రతి డిజైన్ కూడా వచ్చేసరికి 3 to 4 కలర్స్ అయితే ఉంటాయండి. బండిల్కి వచ్చరికి 30 చీరలు ఉంటాయి అనమాట.
35 ఉంటాయి. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ డిజైన్స్ చూసాము, ఇక్కడ వైట్ బేస్ కూడా ఉన్నాయి అన్న, వైట్ బేస్ కూడా ఉన్నాయి. ఇలా వైట్ కి ఆరెంజ్ కలర్ ఇలా మనకు ఇది ఒకటి ఓపెన్ చేయి, ఈ కలర్ ఓపెన్ చేద్దాం వైట్ లో. అండ్ శారీ విత్ బ్లౌజ్ చూసామండి ఇందాక ఈ డిజైన్ లో, ఈ కలర్ ప్యాటర్న్ లో. ఇలానే మనకి వైట్ బేస్ ఎందుకు ఓపెన్ చేయమన్నా, ఇది 2 మీటర్లు అంటాం కానీ 2.5 దాకా వస్తుంది, 2.5 దాకా వస్తుంది. ఇది వచ్చేదానికి 5 మీటర్ల దాకా ఉంది. 5 నాకు కనపడదు ఎందుకు అంటే కలర్ బాగుంది కదా, వైట్ బేస్ మీద ఓపెన్ చేయించాలి కాబట్టి. చూసా పళ్ళు కూడా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది. సూపర్ అన్న, సూపర్ సూపర్ సూపర్. రూపాయికి రూపాయి లాభం చేసి పెడతారు కంపల్సరీగా. క్వాలిటీ మాత్రం మస్తు ఉంది. సమ్మర్ లో వన్ ఆఫ్ ది కలెక్షన్ కలుపుకోవచ్చు. ఇది చాలా బాగుంటది, కాటన్ సారీస్ కింద అమ్ముకోవచ్చు. చాలా బాగా బాగుంటుంది. ఇప్పుడు రేట్ ఎలా పెడతా ఉన్నది? కేవలం 200 రూపాయలు. 200 ఇదేదో భలే అంతే. మనకి వార్చేల్లో 10 రూపాయలు అన్నా ఇంత మంచి ఐటమ్ 200. క్వాలిటీ బాగుంటదమ్మా, ఎందుకంటే బ్రాండెడ్ క్వాలిటీ. ఫస్ట్ టైం అండి ట్రస్ట్ చేసి తీసుకోవచ్చు హ్యాపీగా, ఫుల్ క్వాలిటీ వస్తుంది మనకి. కట్ శారీస్ లో ఫస్ట్ టైం వచ్చిన బ్రాండెడ్ కంపెనీ, అలానే మనకి ఫ్యాబ్రిక్ కూడా కొత్తది అనమాట. కేవలం 200 రూపాయలు. మినిమం ఎన్ని చీరలు తీసుకోవాలి? 10 చీరలు తీసుకోవాలి, ఎందుకంటే ప్రతి కలెక్షన్ కూడా మెన్షన్ చేస్తున్నాము. స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ అమ్మా, నా దగ్గర ఎక్కువ లేవు, ఒక 600-700 చీరే ఉంటది. ఇది డిమాండ్ అయింది చూడన్నా నీకు, ఎందుకంటే అంత బాగుంది. ఇంకా ఇంకా తెప్పించమంటారు, కాకపోతే ఐటమ్ రావాలి కదా. ప్రొడక్షన్ అనేది తక్కువ. ఇట్లాంటి కాస్ట్లీ ఐటమ్స్ ఏంటంటే బారు చీర వచ్చేసరికి మాక్సిమం 850-900 ఉంటుంది ఫుల్ శారీ, కానీ క్వాలిటీ అలా ఉంటుంది. శారీ కట్టిన తర్వాత కట్టుకున్న వాళ్ళ ఫీల్ ఏంటంటే అసలు శారీ ఇంత మెత్తగా ఉంది ఏంటి. ఒకప్పుడు క్రేప్ శారీస్ కట్టుకుంటే మెత్తగా సాఫ్ట్ గా ఉండే అనుకుంటారు, కానీ జారిపోతాయి. అవి వచ్చేసరికి స్మూత్ గా ఉంటుంది, శారీ జారదు, చాలా బాగుంటుంది. అవునన్నా, బండిల్ కూడా కలర్ చార్ట్ కలర్ఫుల్ గా ఉందన్నమాట. కేవలం 200 రూపాయలు హోల్సేల్ రేట్. మినిమం 10 తీసుకోవాలి. సింగిల్ కావాలంటే మాత్రం 50 రూపాయలు ఎక్స్ట్రా కంపల్సరీ ఉంటుంది అమ్మా. ఎందుకంటే నేను పెట్టిందే అంటే నేను ఇంతవరకు పెట్టలేదు కాబట్టి 200 రూపాయలు కమ్మితే నాకు రూపాయలు కూడా లాభం రాదు. కాకపోతే జనాల్లోకి వెళ్ళిద్దా లేదా అనేది ఒక ఆలోచన. అది కనుక వెళ్ళింది అనుకో, అప్పుడు లాట్ పెద్దగా తీసుకుంటే మనకి ఇంకా రేట్ తగ్గిద్ది. ఫుల్ డిమాండ్ అయిపోద్ది అన్న, రాసి పెట్టేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఐటమ్ చూద్దామా? వచ్చేదానికి ప్లెయిన్ విశాల్ బ్రాండెడ్. ఇంత ముందు మనం పెట్టి అమ్మాము. అవునన్నా, ఇప్పుడు మళ్ళీ తెప్పించాం, అడిగారు చాలా మంది. అలాగేనా, విశాల్ బ్రాండెడ్ లో అన్నమాట. విశాల్ అనేది ఆల్మోస్ట్ మనం స్టార్టింగ్ వీడియో పెట్టిన కాడ నుంచి సాత్విక్ ప్రిన్స్ నుంచి బ్రాండెడ్ కంపెనీ అనేది రన్ అవుతానే ఉంది. ఇప్పుడు మనకి విశాల్ బ్రాండెడ్ లో శారీ స్పెషల్ ఏంటన్నా? ఇప్పుడు షిఫాన్ వస్తుంది, విశాల్ షిఫాన్ అంటారు. అలాగేనా, కంపెనీకి బ్రాండెడ్ అన్నమాట. అసలు చీర బరువు అంటే ప్లెయిన్ శారీస్ అవి, ప్లెయిన్ చీర పట్టుకుని చూడ ఎంత బరువు ఉంది, లైట్ వెయిట్ గా ఉంది. అసలు బరువే తెలియదు. ప్లెయిన్ శారీస్ లో మనకి బ్రాండెడ్ కంపెనీలో వస్తుంది. 6 మీటర్లు పక్కాగా వస్తుంది, 6-6.5. కొలతలు చూడాల్సిన పని లేదు, కాకపోతే అసలు వెయిట్ లెస్ అనమాట, వెయిట్ లెస్ ఐటమ్ బరువు అనేది తెలియదు. ఇప్పుడు మనకి ఇది ఎన్ని మీటర్స్ ఉంటుంది శారీ అనేది? 6 మీటర్లు వస్తుంది. మనం 6 చెప్తాం, 6-6.5, 7 కూడా వస్తాయి. కొలతలు చూడాల్సిన పని లేదు. అలాగేనా, ఇంకోటి వచ్చేదానికి ఇది ఫ్యాబ్రిక్ ఐటమ్ అనమాట, విశాఖ కంపెనీలోనే. ఇట్లా కల్నేత షెడ్ లో ఇది కూడా సేమ్ అంతే క్వాలిటీ ఉంది. బ్రాండెడ్ అనేది ఒకటే కాబట్టి చాలా బాగుంటాయి. ఈ ఫ్యాబ్రిక్ అన్ని వస్తాయి. అవునన్నా, బండిల్స్ లో. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇలా ప్లెయిన్ ఇలా ఫ్యాన్సీ ఐటమ్ ఇలా కలిపి తీసుకోవచ్చు కదా? రెండు కలిపి తీసుకోవచ్చు. మనకి ఇలా ఒక బండిల్ వస్తుందండి. మీకు ఎన్ని పీసెస్, ఒక 10 శారీస్ 15 శారీస్ కావాలన్నా ఒక బండిల్ అనే చేసిస్తారనమాట. సో కట్ట చూస్తున్నారు కదా, ఇంత కలర్ఫుల్ గా ఉంది. అంతా కూడా మనకి కల్నేత షెడ్ లో ఫుల్ ఫ్యాన్సీ వేర్ కలెక్షన్, విశాల్ బ్రాండెడ్. ఓకే అన్న, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి చీర జాకెట్ ఉండదు, ఓన్లీ శారీ బ్లౌజ్ కూడా కట్ చేసుకోవచ్చు కావాలంటే. కాకపోతే వీటికి ఏంటంటే పేరు చేస్తారు ఏదో ఒకటి బ్లౌజ్, వర్క్ బ్లౌజ్ అనో లేదా వెల్వెట్ అనో ఏదో ఒకటి దానికి తగ్గట్టుగా బ్లౌజ్ చేస్తారు. క్వాలిటీ అయితే నెంబర్ 1 గా ఉంటుంది. ఈ రేట్ కూడా వచ్చేదానికి ఏంటంటే మనం పోయినసారి 200 అమ్మాము, ఇప్పుడు వచ్చేదానికి కేవలం 150 రూపాయలు. ఎందుకన్నా అంత తగ్గిపోయింది? ఐటమ్ ఎక్కువ వచ్చే కొద్ది రేటు మనకు తగ్గింది. ఇప్పుడు మనకు లిమిట్ గా తీసుకున్నాం అనుకో ఒక రేట్ వస్తుంది, అదే అన్లిమిటెడ్ గా తీసుకున్నాం అనుకో వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్షన్ లో. సో ఎందుకంటే మన సాత్విక్ ప్రిన్స్ లో విశాల్ బ్రాండెడ్ కి తిరుగులేదు, ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ రన్ అయిపోతుంది కాబట్టి మనకి ఇంకా తీసుకునే కొద్ది ప్రైస్ తక్కువకి వచ్చేసింది. థ్యాంక్స్ అన్న, చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 150. కావాలని అనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే త్వరపడాలి, ఎందుకంటే ఐటమ్ ఎక్కువ ఉండదు కాబట్టి. నా తెలిసి ఆదివారం నైట్ కి ఆర్డర్లు వస్తాయి వీటికి, ఎందుకంటే 200 అమ్మాం.
ఎందుకంటే బొటిక్ వాళ్ళు తీసుకెళ్లారు ఎక్కువ బొటిక్ కలెక్షన్ ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి అనేది ఫ్యాబ్రిక్ కానీ అంటే ఇంకా బొటిక్ వాళ్ళు తీసుకున్నారంటే ఇంకా రేంజ్ పెరిగిద్ది. అందుకని చెప్పేసి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అమ్మా. నా దగ్గర అయితే ఇది లిమిటెడ్ స్టాక్. అలాగే అన్న. నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం. ఎస్ అన్న. నెక్స్ట్ వచ్చేసరికి మన కలెక్షన్ వచ్చేసరికి ఇది లాట్ ఐటమ్ అమ్మా. మనం పోయిన వారం కూడా పెట్టాం. ఇది కేవలం 50 రూపాయలు. 50 రూపాయలు లాస్ట్ టైం ప్రైజే. ఓకే అన్న. చాలా మంది స్టాక్ అయితే అయిపోయింది, మళ్ళీ రీస్టాక్ చేయించా. ఎందుకంటే షాప్ వచ్చే వాళ్ళు కృపక్క కూడా స్టార్టింగ్ లో చెప్పింది లాట్ మళ్ళీ మీకోసం రీస్టాక్ చేయించామని చెప్పేసి చెప్పింది. ఇది వచ్చేసరికి విశాల్ కంపెనీ, విపుల్ కంపెనీ, సుభాష్ 3 కంపెనీలు కలిపి వస్తుంది. బ్రాండెడ్ కంపెనీలే. సూపర్ అన్న. కొలత వచ్చేసరికి 4 కాడ నుంచి 5, 5.5. అందుకని అంటే రాదు, ఎందుకంటే చీరలో పనికిరావు. చిన్నపిల్లల ఫ్రాకులకి లేదంటే పెద్ద లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు. ఇప్పుడు ఈ మెటీరియల్ ఉంది, ఇది సుభాష్ కంపెనీది. ఇందులో వచ్చేసరికి పల్లోలు రావు. చక్కగా కస్టమైజేషన్ సూపర్ గా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్ పెద్దవాళ్ళకి అయింది, మామూలుగా లాంగ్ లెంత్ వచ్చేస్తుంది. ఇందులో పల్లోలు రావు. ఇది వచ్చేసరికి విపుల్ కంపెనీ. విపుల్ కంపెనీ లేదంటే పల్లోలు వచ్చినా కూడా లాంగ్ ఫ్రాక్ కి బాడీ పార్ట్ కి వేస్తారు. అట్టా సెట్ అవుతుంది. బార్డర్ కాన్సెప్ట్ మనకి లాంగ్ ఫ్రాక్ కి పైన బ్లౌజ్ లాగా అయితే బాగుంటది అనమాట. ఇదంతా కూడా మనకి లాట్ లో ఉన్న ఫుల్ స్టాక్ అండి. అలాగే పెన్సిల్ గ్రేపు అన్ని ఒకటే కంపెనీ 3 కంపెనీలు కలిపి వస్తాయి మ్యాచింగ్. అలాగే అన్న. ఇది కూడా రీస్టాక్ చేసాము. 50 రూపీస్ అన్నమాట ప్రైస్ అనేది. బండిల్ కి 35 పీసులు వస్తాయి. అలాగే 35 పీసులు తీసుకోవాలి. ఓకే, బండిల్ కి ఇలా కట్టకి వచ్చేసరికి 35 పీసులు ఉంటాయండి. మనకి వీటిలో ఎన్ని క్వాలిటీస్ కలిసి వస్తాయన్న? ఇందులో ఫ్యాబ్రిక్స్ ఒక 10-12 వస్తాయి. 10-12 రకాల ఫ్యాబ్రిక్స్ తో కలిపి వస్తుంది అనమాట. ప్రతి బండిల్ కూడా 35 పీసులు ఉంటాయి. అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు. 3 కంపెనీలు అయితే ఉన్నాయండి వీటిల్లో. ఫుల్ లాట్ కలెక్షన్. లాస్ట్ టైం ప్రైజే సేమ్ అదే రేట్ తోనే ఇంకా లాట్ కలెక్షన్ అనేది రన్ అవుతుంది. లాస్ట్ టైం ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉండి మాకు ఇంకా అందలేదు అనుకున్న వాళ్ళు, బొటిక్ వాళ్ళు ఉంటే ఇప్పుడు మీరు అందజేసేసుకోవచ్చు. ఓకే అన్న. నెక్స్ట్ ఐటమా? ఓకే అన్న. నెక్స్ట్ ఏం చూపిద్దాం? నెక్స్ట్ వచ్చేసరికి సిల్క్ లోనే 2 మీటర్లకి 2 ముక్కలు వచ్చాయి. మనం అప్పుడు మన వైట్ పెట్టాం 15 రూపాయలని. అలాగే ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏంటంటే క్వాలిటీ సేమ్ కంపెనీ. విపుల్, విశాల్, సుభాష్ 3 కంపెనీలు లాట్ ఐటమ్స్ కలిపి ఎట్లా వచ్చినాయో అలాగే వస్తాయి. ఇవి వచ్చేసరికి 2 మీటర్లు 2 మీటర్ బారు ముక్క వస్తుంది, లేదంటే 2 ముక్కలు కలిపి వస్తుంది. రేట్ వచ్చేసరికి కేవలం 20 రూపాయలు. లాస్ట్ టైం ప్రైజే పెడుతున్నారా? లేదు, లాస్ట్ టైం మనం పెట్టింది వైట్ మీద పెట్టాం. కేరళ వైట్ మీద 15 రూపాయలు. సిల్క్ ఐటమ్. ఇది వచ్చేసరికి ఏంటంటే పెద్దవాళ్ళకి కట్ టాప్ అవుతుంది. ఫుల్ కట్ టాప్ సైడ్ కట్ టాప్స్. బాగుంటదన్నా. 2 మీటర్లు అంటాం. 2 ముక్కలు కలిపి వచ్చింది అనుకో 2.5 దాకా వస్తుంది. అప్పుడు కొంచెం మనకి 3/4 హ్యాండ్స్ కానీ అలా వస్తుంది అనమాట. బాగుంటది. మనిషి పర్సనాలిటీని బట్టి అలా చేసుకోవచ్చు. అలాగేనా. ఇది వచ్చేదానికి బండిల్ కి 50 నుంచి 60 పీసులు వస్తాయి. ఓకే అన్న. 50 రావచ్చు, 60 రావచ్చు. మినిమం 60 అనుకోండి, ఎందుకంటే కేరళ కాటన్ 60 పీసులు వచ్చినాయి కాబట్టి ఇవి కూడా 60 వస్తాయి. 60 పీసులు వస్తాయి. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. పీసులు లాగి చూపిస్తే కట్టు ఊడిపోయింది అని చెప్పి చూపిస్తలేదు. బండిలో బాగుంది అన్న. కట్ట మాత్రం బాగా కట్టారు. చాలా బాగుంది. ఇది వచ్చేదానికి మన దగ్గర అన్లిమిటెడ్ అన్న. ఇప్పుడు మనకి 60 పీసులు ఉన్నాయంటే ఇప్పుడు మనకి 60 టాపులు అవుతాయా? అంతే కదా. అంతే. 60 టాపులు అవుతాయి. పీస్ 20 రూపాయలు కేవలం. సింగిల్ గా అయితే ఇవ్వనమ్మా. సగం బండిల్ తీసుకుంటా అన్నా కూడా ఇవ్వను. ఎందుకంటే సగం బండిల్ తీస్తే ఇంకో సగం ఎడిపోయిందో నాకు తెలియదు. కానీ డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అన్ని కూడా చాలా డిఫరెంట్. ఒక్కొక్క టాప్ ఒక్కొక్కటి తయారైపోద్దండి. చక్కగా 60 పీసులు వస్తాయి. కస్టమైజేషన్ వాళ్ళు చక్కగా బండిల్ టు బండిల్ తీసుకోవచ్చు. టాపులకైనే కాదు, చిన్నపిల్లలు లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టియచ్చు. 5 సంవత్సరాల పిల్లలకి లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటాయి. ఇవి కావాలంటే అమ్మా అన్లిమిటెడ్. ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. కావాలన్నా త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. చాలా మంది ఎదురు చూస్తున్నారు. 2 మీటర్లు కావాలన్నా 2 మీటర్లు కావాలన్నా రెడీ అయిపోయింది. కేవలం 20 రూపాయలు. 30 రూపీస్ తో ఉండదు. సగం బండిల్ కూడా ఉండదు. బండిల్ తీసుకోవాలి. 60 ముక్కలు అంటే 1200 రూపాయలు మనం పెట్టి పెట్టుబడి. అదే టాప్ నువ్వు 50 రూపాయలు కడిగి అమ్ముకుంటే అదే పీసు నీకు ఎంత లాభం వస్తుంది అది కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే రూపాయలు లాభం వచ్చి డిమాండ్ ఉంటుంది, కష్టం వచ్చేది కాదు. నెక్స్ట్ ఇంకో ఐటమ్ వచ్చేసరికి నైటీలు, లంగాలు. ఇప్పుడు వచ్చేసరికి నైటీలు అమ్మా. ఇది వచ్చేసరికి ఎక్సెల్ అంటే 110 రూపాయలు మనం అమ్మాం కదా, ఆ క్వాలిటీ. శారీ పెట్టికోట్స్ అంటారు. లంగాలకి 110 రూపాయలు. దీనిలో కొంచెం సైజ్ తక్కువ వస్తే 95 రూపాయలు. అలాగే ఇంకా XXL కావాలి అంటే ఇంకా ఉన్నాయి మన దగ్గర. ఇది XXL సైజు. ఓకే. బాగా ఒళ్ళుగల వాళ్ళకి
అంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ శారీ పెట్టికోట్స్ అనేవి రెగ్యులర్ గా ఉంటాయి అన్నమాట. డబుల్ ఎక్సెల్ సైజ్ ఇది వచ్చేదానికి బాగా పెద్ద సైజు. మనం పెట్టింది ఏంటంటే ఎక్సెల్ పెట్టాము, ఎల్ పెట్టాం. ఎల్ ఎక్సెల్ 95 రూపాయలు ఎల్ సైజు. ఎక్సెల్ వచ్చేదానికి 110 రూపాయలు. 110. ఇప్పుడు డబుల్ ఎక్సెల్ సైజ్ వచ్చేదానికి 135 రూపాయలు. బయటికి వెళ్తే 180 రూపాయలు అట్లా అమ్ముతున్నారు. అలాగేనా? క్వాలిటీ ప్యూర్ పాప్లేను, విలంబరం కూడా బాగా వస్తుంది ఈ సైజు. అలాగేనా? లంగా కూడా నడుము దగ్గర కూడా బాగా వస్తుంది. ఇట్లా ఇందులో కలర్స్ ఇవి. ఇందులో కలర్ చార్ట్ అంటే ప్రతి కలర్ ఉంటుంది. ఓకే అన్న. మనకి డబుల్ ఎక్సెల్ వచ్చేసరికి 135 రూపాయలు పడుతుంది. ఎక్సెల్ వచ్చేటప్పటికి 110 రూపాయలు. ప్యూర్ పాప్లైన్ వస్తుంది. ఓకే అన్న. ఈ 3 రకాలు ఉంటాయండి, ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్. ఎల్ వచ్చేసరికి ఏమో 95, ఎక్సెల్ 110, డబుల్ ఎక్సెల్ వచ్చేసరికి 135. ఓకే అన్న, ఫుల్ క్లారిటీ. నైటీలు ఇది కళ్యాణి నైటీ అంటే పలకమేడ. అవును. డబుల్ ఎక్సెల్ అందరికి ప్యూర్ కాటన్ వస్తుంది. ప్యూర్ కాటన్ ఇది వచ్చేసరికి 185 రూపాయలు. 185. ఇవన్నీ కూడా మనకి నైటీస్ లో డిజైన్స్ అన్నమాట. సో అన్ని కలర్స్ కూడా మీకు చాలా ఉంటాయండి. కలర్స్ అనేవి కూడా మీకు రిపీటెడ్ కలర్స్ వస్తాయి. మీకు ఎన్ని పీసులు కావాలన్నా అన్ని పీసులు తీసుకోవచ్చు. హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకైతే కలెక్షన్ చాలా బాగుంటది. కానీ క్వాలిటీ బాగుంటది అన్న. నైటీస్ ప్యూర్ కాటన్ వస్తుంది. అవును. కళ్యాణి నెక్ ప్యూర్ క్వాలిటీ అన్న. ఇది మనకి డబుల్ ఎక్సెల్ దాకా సరిపోతుందా? డబుల్ ఎక్సెల్ అంటే మనం బయట వచ్చి డబుల్ ఎక్సెల్ కి దీనికి ఇంచు పెంచే వస్తుంది. ఇంకా ఇంచు అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. అలాగే అన్న. ఇవన్నీ డిజైన్స్ అమ్మా. ఇది మనకి ఎంత పడుతుంది కళ్యాణి నెక్? 185 రూపాయలు. అలాగే అన్న. కలర్ చార్ట్ చాలా బాగుందండి. ఇలా మనకి బండిల్ ఇలా మీకు ఎన్ని పీసులు కావాలన్నా కూడా తీసుకోవచ్చు హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు. సింగిల్ పీస్ అని చెప్పి డబుల్ పీస్ అని చెప్పేసి రేట్ తేడా ఉంటుంది. అలాగే అన్న. ఒకటి తీసుకున్నా 10 తీసుకున్నా రేట్ అయితే ఒకటే రేట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి పలకమేడ సారీ రౌండ్ నెక్. రౌండ్ నెక్ వస్తుంది. ఇది వచ్చేసరికి 225 రూపాయలు పడుతుంది. అలాగే అన్న. ప్యూర్ కాటన్ బాగుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి ఇలా డిజైన్ గా వచ్చింది అనమాట. ఇక్కడ మనకి డిజైన్ ఏది వస్తుందో అదే హ్యాండ్స్ కి వచ్చింది. ఇది ఎంత పడుతున్న రేటు? 225 రూపాయలు. రకాలు ఉన్నాయి అన్నమాట వీటిలో కూడా. కలంకారీ. ఇది మనకి జిప్ మోడల్ వచ్చింది. బాగున్నాయన్న. జిప్ మోడల్ వస్తుంది, బటన్ సిస్టమ్ వస్తుంది, రకరకాలు వస్తాయి. అలాగే ఇట్లా వస్తాయి. అలాగే మన దగ్గర ఫుల్ హ్యాండ్స్ నైటీలు కూడా ఉన్నాయి. స్టాక్ అయితే రావాలి కానీ మనం సోమవారానికి వచ్చేస్తాయి. ఫుల్ హ్యాండ్స్ వచ్చేసరికి 280 రూపాయలు. సైజ్ వచ్చేసరికి అది ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ లో వస్తుంది. డబుల్ ఎక్సెల్ కంటే ఎక్కువ అనమాట. ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ లో వస్తుంది. 280 రూపాయలు. ఇది అమ్మ కలెక్షన్ ఈ వారం. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ మళ్ళీ కలుద్దాం. అలాగే అన్న. సరేనమ్మా. ఈ వారం ఇది కలెక్షన్ కదా. కాకపోతే ఈ వారం ఇంకో స్పెషల్ ఉంది. ఏంటంటే మన తులసమ్మ పుట్టినరోజు. అయ్యా, హ్యాపీ బర్త్డే తులసి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి కలెక్షన్ తో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అన్న. బాయ్ అన్న.